గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా ఈనాడు. అమ్మ రాసిన మరణ శాసనం. కన్నబిడ్డల కురేసి తాను బలవన్ మరణం. అజీర్నగర్ లో అంతులేని ఎస్ఎన్ కథ. 122 ఎకరాలు అన్యాక్రాంతం. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కొనుగోలు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కేసుతో వెలుగులోకి. వాటి ప్రస్తుత విలువ దాదాపు 3,240 కోట్లు. ప్రభుత్వానికి చేరిన రెవెన్యూ నివేదిక. ఇందిరమ్మ గృహ ప్రవేశాలకు వేలాయే. నేటి నుంచి కొత్త ఇళ్లలోకి లబ్ధిదారులు. 3 నెలల్లో 1,00,000 మంది చేరేలా ఏర్పాట్లు. మహిళా ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం. ఉచిత ప్రయాణం, వడ్డీ లేని రుణాలతో ముందుకు. బట్టి పొన్నం. ఉన్నఫలంగా ఉరిమిన వాన. ఉమ్మడి కరీంనగర్ సహా పలు జిల్లాల్లో ఈదురుగాళ్లతో కూడిన వర్షం. మామిడి పలు పంటల ధ్వంసం. నిజామాబాద్ లో తడిసిన పసుపు దిగుబడులు. టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీల నిలిపివేత. ఫాస్టాగ్, యూపీఐ ద్వారానే టోల్ రుసుము వసూలు. పచ్చదనం పర్వాలు. పెద్ద పులుల గాండ్రింపులు. జీవ వైవిధ్యంతో అలరాడుతున్న తెలంగాణ. పచ్చదనంలో జాతీయ సగటు కంటే అధికం. జిల్లాలో అత్యధికం ములుగు, అత్యల్పం కరీంనగర్. అమరాబాద్ లో 12 నుంచి 42కి చేరిన పెద్ద పులులు. నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం. ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త నందిని సిద్ధారెడ్డి మంగళవారం ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ ఆయన పురస్కారం ప్రదానం చేశారు. సిద్ధారెడ్డిని 1,00,000 నగదు తామ్రపత్రంతో సత్కరించారు. అనిమేష కవితా సంపుటిగాను ఆయన ఈ అవార్డును ఎంపికైన సంగతి తెలిసిందే. దద్దరిల్లిన ఇస్ఫహాన్. ఇరాన్లోని అణుకేంద్రం ఆయుధ నిల్వలున్న ప్రాంతంపై బంకర్లు బస్టులతో విసిగిపడిన అమెరికా. కువైట్ చమురు ట్యాంకర్పై ఇరాన్ ప్రతిదాడి. మరింత ఉగ్రరూపం దాల్చిన పశ్చిమాసియా. శాంతి ప్రణాళిక రూపొందించిన చైనా, పాక్. పరిశ్రమలపై కరెంటు భారం. విద్యుత్ ఛార్జీలలో మార్పులు. ఉదయం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు వాడితే యూనిట్కి 1.50 ఎక్కువ. ఛార్జింగ్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్పోర్ట్లకు వర్తింపు నేటి నుంచి అమల్లోకి. 10,000 కోట్ల ప్రయాణ ఛార్జీలు ఆదా. రేపు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ. జిల్లా కలెక్టర్లతో బట్టి వీడియో కాన్ఫరెన్స్. కాళేశ్వరం మరమ్మతులు మరింత జాప్యం. ఇప్పటికీ పూర్తి కాని పరీక్షలు. ప్రశ్నార్థకంగా బ్యారేజీల పునరుద్ధరణ. కాళేశ్వరం కొట్టుకుపోతే మల్లన సాగర్లోకి నీళ్ళెలా వచ్చాయి? కాంగ్రెస్ భాజపాలది విడదీయలేని బంధం. కేరళలో ప్రచారానికి హడావుడిగా అసెంబ్లీ ముగించారు హరీష్ రావు. వంటింటి దినుసులతోనే ఊబకాయ, మధుమేహానికి మందు. పాలి హెర్బల్ మిక్స్ రూపొందించిన NIN. మత్తులో మునిగి మృగంలా మారి భార్య పిల్లలపై రోకలితో భర్త దాడి. తల్లి కుమారుడు మృతి, కుమార్తె పరిస్థితి విషమం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. నౌకకు 19 కోట్లు. హర్ముజ్ దాటే చమురు నౌకలకు ఇరాన్ అధికారిక టోల్ ఫీజు. హర్ముజ్ను వదిలేసి యుద్ధం ఆపేస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యోచన. హర్ముజ్ను తెరవడానికి క్లిష్టమైన భారీ ఆపరేషన్ చేపట్టాల్సిన పరిస్థితి. కల్సనాన్ని నాటో, ఇతర మిత్ర దేశాలు జలసంధి బాధ్యతలు యూరప్, గల్ఫ్ దేశాలకు అప్పగించే యోచనలో ట్రంప్. వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం. ఫార్మాకు సంక్షోభం. యుద్ధం ప్రభావంతో తగ్గిన నౌకల రవాణా. కష్టంగా మారిన ముడి సరుకు దిగుమతి. దాదాపు రెట్టింపైన ముడి సరుకు ధరలు. రవాణా ఖర్చులు కూడా 50% పెరిగాయి. గల్ఫ్ దేశాలు ఎగుమతిపైన ప్రభావం. మార్చిలో 5,000 కోట్ల నష్టం అంచనా. ఔషధాల ధరలు 20% పెరిగే ప్రమాదం. కురేసుకున్న భర్త. 17వ అంతస్తు నుంచి దూకేసిన భార్య. బెంగళూరులో టెక్కీ దంపతుల ఆత్మహత్య. మృతుడిది సిద్దిపేట, మృతురాలిది మేడ్చల్. అనారోగ్య సమస్యతో చనిపోతున్నట్లు భర్త సూసైడ్ నోట్. మనస్పర్ధలే కారణం అంటున్న పోలీసులు. మధ్య మత్తులో మృగంలా మారి భార్య, 2 పిల్లలపై రోకలతో దాడి. కుటుంబ కలహాలతో భర్త ఘాతకం. భార్య, 6 ఏళ్ల కుమారుడు మృతి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమార్తె. రంగారెడ్డి జిల్లా పులిగోని తండాలో ఘటన. నాసా యువనికిపై తెలుగు మార్క్. విశ్వరాశులను అద్భుత చిత్రాలుగా మారుస్తున్న శాస్త్రవేత్త, ఉపాధ్యాయుల మార్క్ సుబ్బారావు. కోట్ల కాంతి సంవత్సరాల ఆవల ఉన్న పాలపుంతల 3D మ్యాప్ను రూపొందించడంలో కీలక పాత్ర. అందుకు గుర్తింపుగా ఉపగ్రహ శకలానికి సుబ్బారావు పేరు. నాసా ప్రతిష్ఠకంగా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్లోని 4 వ్యోమగాములకు మార్క్ బృందం శిక్షణ. అన్నదాత ఆగమాగం. గాలివానతో వాలిన వరి, మొక్కజొన్న, నేలలారిన మామిడి. తడిసిన పసుపు, పొద్దుతిరుగుడు పంటలు. కన్నీటి పర్యంతమవుతున్న రైతులు. పలుచోట్ల తీగలపై విరుచుకుపడ్డ చెట్ల కొమ్మలు. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం. జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలో 1000 ఎకరాల్లో పంట నష్టం. నష్టంపై జిల్లాల వారీగా ప్రాథమిక అంచనా. పంచాయతీలకు 619.85 కోట్లు. 15వ ఆర్థిక సంఘం పాత బకాయిలు విడుదల చేసిన కేంద్రం. ఇప్పటి వరకు విడుదల వారీగా 2,293.74 కోట్లు జమ. త్వరలో మిగతాది 729.47 కోట్ల బకాయిలు వచ్చే ఛాన్స్. నేడే లోకసభలో అమరావతి బిల్లు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై చట్టబద్ధమైన స్పష్టత. రేపు రాజ్యసభలో ఆమోదం.
రాష్ట్రపతి నోటిఫికేషన్, అసెంబ్లీ తీర్మానం మేరకు కదిలిన కేంద్రం. 2024 జూన్ 2 నుంచే రాజధానిగా అమరావతి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే రేషన్ కార్డు రద్దు. క్షేత్రస్థాయిలో గ్రామ పరిపాలనాధికారుల విచారణ కార్డుదారుల నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్న జీపీఓలు ఐటీఆర్లో ఎక్కువ ఆదాయం చూపిస్తే కార్డు రద్దీనని సమాచారం. రుణాల కోసం ఐటీఆర్ దాఖలు చేసిన చాలామంది ఆదాయం తక్కువ ఉన్న భవిష్యత్ అవసరాల కోసం ఫైలింగ్. జీపీఓల విచారణతో రేషన్ కార్డుదారులు ఆందోళన. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటూ విన్నపాలు. హిందూ వివాహితకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తిపై భర్తకు హక్కు ఉండదు. సంతానం లేకుంటే ఆమె మరణిస్తే తండ్రి తరపు వారసులకే ఆ ఆస్తి దక్కుతుంది. ఏపీ హైకోర్టు హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15 ఇదే చెబుతుంది. గిఫ్ట్ డీడ్కు అనుగుణంగా పిటిషనర్ పేరును రెవెన్యూ రికార్డులో చేర్చాలని తహసీల్దార్కు ఆదేశం. రాయితీలు ఒప్పందాలు కాదు, సడలింపులే. ఏ క్షణాన్నైనా ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకోవచ్చు. మహారాష్ట్ర పరిశ్రమల కేసులో సుప్రీం తీర్పు. కన్న కొడుకులను చంపి తల్లి ఆత్మహత్య. భర్త రెండో పెళ్లితో మనస్తాపం. పిల్లల కూలి బిగించి ఆపై తాను ఊరేసుకొని భగవాన్ మరణం. హైదరాబాద్లోని కైట్లాపూర్లో ఘటన. చంపేసిన భర్త బెదిరిస్తున్నాడంటూ సోదరికి వీడియో సందేశం. మృతురాలి ఫోన్లో గుర్తించిన పోలీసులు. డిమాండ్ లేని సమయంలో యూనిట్కి 50 పైసల రాయితీ. పీక్ సమయంలో విద్యుత్ వాడకానికి 1.50 అదనపు ఛార్జీ. హెచ్టీ వాణిజ్య వర్గాలకు సబ్సిడీ. రాయితీలు ఎత్తేయాలని డిస్కీమ్ల ప్రతిపాదన పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్న ఈఆర్సీ. సబ్సిడీలో మార్పులు చేసిన నియంత్రణ మండలి. డిస్కీమ్ల వార్షిక ఆదాయం అవసరాలకు కుదింపు. 72,996 కోట్లకు గాను 64,590 కోట్లకే ఆమోదం. టారిఫ్ ఉత్తర్వులు విడుదల చేసిన ఈఆర్సీ. ఓరాకిల్ ఊచకోత. 30,000 మంది ఉద్యోగులపై వేటు. భారత్లోనే 12,000 మంది తొలగింపు. మంగళవారం పొద్దున్నే అందరికీ ముక్కుముడి మేలు. మరిన్ని తొలగింపులుంటాయన్న వార్తలతో ఉద్యోగుల ఆందోళన. ముగిసిన త్రైమాసిక భారీగా లాభాలు. ఏఐలో పెట్టుబడుల కోసం కోతలకు దిగిన అమెరికా టెక్ కంపెనీ. ఇప్పుడు సాక్షి. బీజేపీలోకి లియాండర్ పేస్. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ పార్టీ మారారు. ఈ మాజీ టెన్నిస్ స్టార్ టీఎంసీని వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. అస్సాంలో తమను గెలిపిస్తే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ చెప్పింది. ఈ మేరకు మేనిఫెస్టో విడుదల చేసింది. బీహార్ ఆలయంలో విషాదం. బీహార్లోని శీతలమాత ఆలయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట్ల ఘటనలో 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మీరే పరిష్కరించుకోవాలి. కృష్ణా జలాలపై తెలంగాణ ఏపీలకు బోర్డు స్పష్టీకరణ. లెక్కలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయండి. ఇస్ఫహాన్ అణుకేంద్రంపై బాంబుల వర్షం. బంకర్లు, బ్లాస్టర్లు ప్రయోగించిన అమెరికా. అణుకేంద్రం వద్ద భారీగా మంటలు. పేలులతో దొద్దరిల్లిన టెహరాన్. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు. కువైట్ చమురు నౌకలో భారీగా మంటలు. దుబాయ్లో 2 భారతీయులకు గాయాలు. ఇక అమెరికా టెక్ దిగ్గజాలే లక్ష్యం. ఐఆర్సీజీ. నేటి నుంచి వాటిపై పెద్ద ఎత్తున దాడులు. జాబితాలో గూగుల్, యాపిల్ సహా 18 సంస్థలు. యుద్ధానికి త్వరలో తెర. సన్నిహితులతో ట్రంప్. హార్ముజ్ నుంచి చమురు తెచ్చుకోండి. నాటో దేశాలపై ట్రంప్ ఆగ్రహం. ట్రంప్ కోసం బాల్ రూమ్ బంకర్. ఆదివాసులు చేస్తే తప్పు, డిస్టరీలు చేస్తే ఒప్ప. ఆదివాసులు ఇప్పపుతో సారా తయారు చేస్తే తప్పు, డిస్టరీలు మద్యం తయారు చేస్తే ఒప్పు అవుతుందా అని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రశ్నించారు. సినీ నటులు 90 రోజులకోసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకునేలా నిబంధనలు పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈదురుగాలులు, వానలు, పంటలకు భారీ నష్టం. రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులు, అకాల వర్షం బీభత్సం సృష్టించాయి. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల వరి, మామిడి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. అమ్మకానికి ఉంచిన పసుపు మొక్కలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. వచ్చే 3 నెలల్లో మహిళా సంఘాలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ప్రజాస్వామ్య పద్ధతిలో మూసి పునరుజ్జీవం. సలహాలు, సూచనలన్నీ తీసుకుంటాం. కేబినెట్ సబ్ కమిటీ మంత్రం పొన్నంతో కలిసి పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం బట్టి సమీక్ష. చర్చించకుండా పారిపోయారు. కేరళ ఎన్నికల కోసం అర్ధాంతరంగా ముగించారు. దిశానిర్దేశం లేకుండానే ముగిసిన సమావేశాలు. సీఎం ఎమ్మెల్యేల భాషను ఎథిక్స్ కమిటీకి పంపాలి. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. టోల్ ఇక్కడ తగ్గింది, టోల్ అక్కడ పెరిగింది. పతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు ప్లాజాల వద్ద 5 రూపాయలు తగ్గింపు. హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారిపై ఆయా వాహనాలను బట్టి 5 నుంచి 20 వరకు పెంపు. జనగామ, సూర్యాపేట రహదారిలో సింగరాజుపల్లి ప్లాజా వద్ద 5 నుంచి 10 పెంపు. ఈసీ తీర్పు ప్రజాస్వామ్యానికి వెన్నుముంపు. ప్రభుత్వ కీలుబొమ్మగా అడుగడుగునా నిబంధన ఉల్లంఘన. సదస్సులో మాట్లాడుతున్న సామాజికవేత్త ప్రధాన భూషణ్ శ్రీరామ్. ఆటో వాళ్లకు గ్యాస్ కష్టాలు. రాష్ట్ర వ్యాప్తంగా అవుట్లెట్లలో ఎల్పీజీ కొరతతో కిలోమీటర్ల కొద్దీ బారులు. 1,00,000 ఎల్పీజీ టోళ్లకు నిత్యం 200 మెట్రిక్ టన్నుల గ్యాస్ అవసరమైతే లభ్యత 147 మెట్రిక్ టన్నులే.
సరఫరా పెంచాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ లేఖ. కూపర్ సూపర్ అజేయ అర్ధ సెంచరీతో పంజాబ్ కింగ్స్ ను గెలిపించిన బ్యాటర్. మొబైల్స్, ఏసీ రేట్లకు రెక్కలు, ముడి వస్తువుల వ్యయాల పెరుగుదల, రూపాయి పతనం కారణం. హత్య చేస్తే మరణ శిక్షే. పాలస్తీన్లు తమ ప్రజలను హతమారిస్తే మరణదండన విధిస్తామంటూ ఇజ్రాయెల్ కొత్త చట్టం రూపొందించింది. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ఇక్కడ దోచుకొని కేరళలో పంచుతున్నారు. తెలంగాణ కేబినెట్ కేరళలో ఏం పని? 1000 కోట్లు పంచి కాంగ్రెస్ గెలిపించే కుట్రలు. పౌర స్వేచ్ఛను కట్టడి చేసేందుకే హేట్ బిల్లు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ ఆగ్రహం. సోషల్ మీడియాపై కేంద్రం కత్తి. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడితే అంతే. పోస్ట్ చేసే వారికి డైరెక్ట్గా నోటీసులు, షేర్ చేసిన వారికి కూడా తలనొప్పే. దేశ భద్రత పేరిట కేంద్రం ప్రతిపాదనలు. ఇది డిజిటల్ నిరంకుశత్వమే. ఐఎంఎఫ్. సైనిక సిబ్బందికి ఆలస్యంగా జీతాలు. మిలిటరీ దవాఖానాల నిర్వహణలోనూ లోపాలు. కాగ్ నివేదికల్లో వెల్లడి. ఆ జాగీర్లోకి మెగా ఎంట్రీ. నాగర్గుల్ భూమిలో ఒక్కొక్కటిగా చెరపడుతున్న కంపెనీలు. 373.22 ఎకరాల అక్రమాలపై కావాలని నిద్ర నడిస్తున్న ప్రభుత్వం. వచ్చి వాళ్తున్న గద్దలు. 6,000 కోట్ల భూదందాలో బిగ్ ట్విస్ట్. 6,000 కోట్ల బిగ్ దందా ఎవరి జాగీరు? హైదరాబాద్ శివార్లలో పొంగుతున్న భూదాహం. 373.22 ఎకరాల ప్రభుత్వ భూమిలో కబ్జా పర్వం. నాగర్గుల్లోని శివరాజ్ బహదూర్ భూపల్లిలో కబ్జా పర్వంపై ఇటీవల నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనం. వాటాల కొట్లాట. ముఖ్య నేత పదవి కేసరి పెట్టిన నంబర్ 2. సన్నిహితంగా ఉంటూనే పీఠంపై గురి. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన లాబింగ్. పైసా ఫేక్, తమాషా అదే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం నడుస్తున్నది ఇదే. పైసలు పెడితేనే పనులు. పేదోడు 10 సార్లు కాచుకొస్తుంది. సొంత ప్రభుత్వంపైనే జడ్చల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు. 3 మున్సిపాలిటీలకు బీఆర్ఎస్ పరిశీలకులు నియమిస్తూ పార్టీ నిర్ణయం. 3 చోట్ల బీఆర్ఎస్ ఆధిక్యం. కాంగ్రెస్ అడ్డంకులతో నిలిచిన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు. 4 ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం. మధ్యాహ్నం 12:30 గంటలకు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక. ఇబ్రాహీంపట్నం సబితా ఇంద్రారెడ్డి, మాధవరం కృష్ణారావు, దేవిరెడ్డి, సుధీర్ రెడ్డి, కేతనపల్లి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఖానాపూర్, జోగు రామన్న, కోవలక్ష్మి, అనిల్ జాదవ్ పరిశీలకులు వీరే. అన్నదాత కాకాల నష్టం. చెడగొట్టు వానలు, రేలకొరిగిన మక్క, వరి వంటలు, రాలిన మామిడి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో భారీగా నష్టం. మార్కెట్ యార్డులో తడిసిన మక్కలు. ఆందోళన రాష్ట్ర రైతాంగం. కళ్ల ముందే కాళేశ్వర ఫలాలు. పాలమూరు కాంగ్రెస్ సర్కార్ ద్రోహం. పాలమూరుకి కాంగ్రెస్ సర్కార్ ద్రోహం. పారి నీరు పండే పంట చూడలేని కబోది పాటిల్. కాళేశ్వరం కొట్టుకుపోతే మల్లన సాగర్లో 25 టీఎంసీల నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలంగాణలో కొత్త ఆయకట్టు ఎట్లా పెరిగింది? ఎకనామిక్ సర్వే. మంత్రి ఉత్తమ్ పెట్టిన బడ్జెట్ లెక్కలే కాళేశ్వరం విజయానికి సజీవ సాక్ష్యాలు. ప్రాజెక్టుపై సిఆర్ పాటిల్ వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఇవి బీజేపీ కాంగ్రెస్ ఫెవికాల్ సంబంధానికి నిదర్శనం. కాళేశ్వరం అద్భుతమని కేంద్ర సంస్థల ప్రశంసలు. వాటి కేంద్ర మంత్రి ఏం సమాధానం చెప్తారు? నిలదీసిన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్. రైతులు ముంచే డిస్కీమ్. సాగు విద్యుత్తుకు సర్కార్ షాక్. రైతు డిస్కీమ్ల పేరిట కొత్త ప్రమాదం. పైకి గొప్పలు గుట్టగా అనేక మెలికలు. వ్యవసాయానికి ఇక స్మార్ట్ మీటర్లు. 5.22 లక్షల ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు. దమ్మిడి ఆదాయం లేకున్నా అప్పులకి కొత్త డిస్కీమ్లు పురుడు. ఇరాన్పై బంకర్లు, బస్టర్లు. విసుగుపడిన అమెరికా, ఇజ్రాయెల్. భారీ పేర్లు దద్దరిల్లిన ఇస్ఫాన్. కీలకమైన ఆయుధ డిపో పేల్చివేత. నిర్లవర్ణీకరణ ప్లాంట్పై వైమానిక దాడి. రేపటి నుంచి అమెరికా టెక్ కంపెనీలకు టార్గెట్ చేస్తాం. ఇరాన్ వార్నింగ్. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ సహా 18 టార్గెట్ కంపెనీల జాబితా విడుదల. 18 టార్గెటెడ్ కంపెనీల జాబితా విడుదల. ఇప్పుడు నవ తెలంగాణ. స్వదేశానికి వస్తే అప్పులు వెంటాడతాయని భయం. అక్కడే ఉంటే ప్రాణాలు పోతాయని ఆందోళన. ఆవేదనలో భారతీయ కుటుంబాలు. కేరళ అభివృద్ధికి దేశానికి తలమానికం. ఎన్నికల ప్రచార సభల్లో సిపిఎం నాయకురాలు బృందాకారత్. దేశాన్ని బలహీనపరుస్తున్న కేంద్రం మరియం తావాలే. కాళేశ్వరంపై కాంగ్రెస్ పగ. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ వ్యాఖ్యలు అభ్యంతరకరం. కాంగ్రెస్ బీజేపీది ఫెవికాల్ బంధం. 6 గ్యారెంటీల అమలుపై స్పష్టత కరువు. దిశానిర్దేశం లేకుండా మూసిన అసెంబ్లీ సమావేశాలు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీ పంపాలి. పొంగులేటి అవినీతిని బయటపెట్టినందుకే మా ఎమ్మెల్యేల సస్పెన్షన్. మాజీ మంత్రి హరీష్ రావు. 619.85 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల. రాష్ట్రంలోని 12,725 గ్రామ పంచాయతీలకు నేరుగా లబ్ధి. శ్రీశైలంలో ఏపీ విద్యుత్ ఉత్పత్తి నిబంధనలకు విరుద్ధం. తెలంగాణలో నీటి వాటాల విషయంలో రాజీపడం. మంత్రి జూపల్లి. సమగ్ర వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి. ఎందుకిలా? సుప్రీంకోర్టులో అనిల్ అంబానీకి షాక్. బాంబే హైకోర్టులో గౌతమ్ అదానీకి ఊరట. ఇద్దరు బడా వ్యాపారుల కేసుల్లో భిన్నమైన నిర్ణయాలు. ప్రజాస్వామ్య పద్ధతిలో మూసి పునరుజ్జీవం పనులు. 15 రోజులు ప్రజాస్వామ్యం స్వీకరిస్తాం. వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తాం. విలువైన సూచనలు ఇచ్చిన వారితో
సబ్ కమిటీ సమావేశం. డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క. బీహార్లో ఆలయంలో తొక్కిసలాట, 9 మంది మృతి, 12 మందికి తీవ్ర గాయాలు. ఇస్ఫహాన్పై బాంబుల వర్షం, బంకర్ బస్సులతో అమెరికా విధ్వంసం. దుబాయ్ కువైట్ చమురు ట్యాంకర్పై ఇరాన్ దాడి. హార్ముజ్లో టోల్ బస్సులకు ఇరాన్ పార్లమెంట్ భద్రతా కమిటీ ఆమోద ముద్ర. ధైర్యం చూపండి, చమురు తెచ్చుకోండి, రెచ్చగొడుతున్న ట్రంప్. అమెరికా అధ్యక్షుల మేర్బానీ కోసం గల్ఫ్ దేశాలు వెంపర్లాట. ఉదయం ఉక్కపోత, సాయంత్రం ఈదురుగాలులు, 5 రోజులు వానలు. రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ జారీ. వాతావరణ శాఖ. ఆర్థిక వ్యవస్థపై పశ్చిమాసియా దెబ్బ. జీడీపీ 1% తగ్గొచ్చు. సామాన్లపై ధరల భారం. ఇవై రిపోర్ట్. కళ్ళ ముందే కరిగిపోతున్న సంపద. 2 నెలల కనిష్టానికి సెన్సెక్స్ 1,00,000 మార్గదర్శకాలు ఆవిరి. 2025-26లో మైనస్ రిటర్న్లు. కుప్పకూలిన కీలక రంగాలు. 1.34 లక్షల కోట్ల సంపద ఆవిరి. బతుకు భయం, ఉద్యోగమా ప్రాణమా? వెళ్తే మళ్ళీ పిలుస్తారో లేదో. నెలవులుగా గల్ఫ్ భారతీయుల ఆత్మఘోష. ఆశలు తుంచిన కళ్ళ వర్షం. ఎదురుగాలుల దాటికి నేల కొరిగిన వరి, మొక్కజొన్న, మామిడి రైతులకు తీవ్ర నష్టం. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో తడిసిన పసుపు కుప్పలు. ఇప్పుడు వెలుగు. అర్బన్ చుట్టూ అసెంబ్లీ సీట్లు. డీలిమిటేషన్తో మారణ నియోజకవర్గ స్వరూపం. జనమా ప్రాతిపదికన అసెంబ్లీ, లోక్సభ సెగ్మెంట్ల రీట్రై. రేపటి నుంచి జేఈ మెయిన్ 2. దేశవ్యాప్తంగా జేఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రవేశ పరీక్ష తెలంగాణ నుంచి సుమారు 80,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. నేడు లోక్సభలో అమరావతి బిల్లు. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టం 2014 సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్సభలో ప్రవేశపెడుతున్నారు. 2024 నుంచి చట్టబద్ధపడుతున్న జిల్లా పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2కు సవరణను ప్రతిపాదించారు. పంజాబ్ కింగ్స్ గెలుపు. ఐపీఎల్ 19లో పంజాబ్ కింగ్స్ బోని చేసింది. కూపర్ కనోలోని 72 నాట్అవుట్ ఒంటరి పోరాటం చేయడంతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ చెక్ పెట్టింది. గుజరాత్ 20 ఓవర్లతో 122.6 స్కోర్ చేయగా పంజాబ్ 19.1 ఓవర్లలో 165.7 స్కోర్ చేసి నెగ్గింది. హర్ముజ్పై ట్రంప్ వెనుకడుగు. వ్యవసాయ మూతపడితే తమకి నష్టం లేదని కామెంట్. అమెరికా వద్ద చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడి. ఇతర దేశాల ప్రయోజనాల కోసం తమ సైనికులు బలపెట్టలేమని వ్యాఖ్య. మీరే తెచ్చుకోండి. నాటో దేశాలకు చెప్పిన ప్రెసిడెంట్ యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ యోచిస్తున్నట్లు ప్రచారం. డ్రగ్స్ పార్టీ నిందితులు మరో 3 రోజులు కస్టడీకి. ప్రస్తుతం చెంచల్గూడ జైలులోనే రోహిత్ రెడ్డి సహా 3 నిందితులు నేటి నుంచి ఉదయం నుంచి శనివారం ఉదయం కోర్టు అనుమతి. మొదటి విడత 72 గంటల పాటు కస్టడీకి తీసుకొని విచారించిన సిట్. డ్రగ్స్ సప్లయర్ చైన్ లింకులపై ఆరా. గోవా డీజే క్లింటన్ కోసం గాలింపు. 2 కొడుకులను చంపి తల్లి సూసైడ్. హైదరాబాద్ కుక్కడపల్లి దారుణం. 13 ఏళ్ల కింద ప్రేమ వివాహం. సంవత్సరం క్రితం మరో పెళ్లి చేసుకున్న భర్త విడాకులు కావాలనుకున్న బాధితురాలు. పంచాయతీలో సర్ది చెప్పిన పెద్దలు బాగా చూసుకుంటారని ఇటీవల తీసుకెళ్లిన భర్త. అకాల వర్షం ఆగమాగం. 10 జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం. పంచాయతీలకు 619 కోట్లు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన కేంద్రం రాష్ట్రానికి రావాల్సింది 1,000 కోట్లు. పసుపు రేటుపై వార్ ఎఫెక్ట్. ఎగుమతులు నిలిచిపోవడంతో పడిపోతున్న ధరలు. సీజన్ ప్రారంభంలో 13,000 ఉన్న ధర 9,000కి డౌన్. ఇదే ఆధారంగా వ్యాపార సిండికేట్ మార్కెట్ లేదంటూ రేట్ల తగ్గింపు. నిజామాబాద్ జగిత్యాల జిల్లాలో భారీగా నిల్వల ఆందోళనలో రైతులు. తాగిన మైకంలో రోకల్బండితో భార్య పిల్లలపై దాడి. భార్య కొడుకు మృతి, కూతురికి తీవ్ర గాయాలు. రంగారెడ్డి పులిగొనిపల్లి తండాలో దారుణం. బీహార్ ఆలయంలో తొక్కిసలాట, 8 మంది మృతి, 12 మంది గాయాలు. మృతులంతా మహిళలే. క్రౌడ్ కంట్రోల్ చేయకపోవడంతోనే ప్రమాదం. నల్గొండ జిల్లాలోని శీతలామాత గుడిలో ఘటన. బెంగళూరులో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఆత్మహత్య. ఉరివేసుకున్న ఒకరు బిల్డింగ్ పై నుంచి దూకిన మరొక సూసైడ్. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న జంట. మృతులకు తెలంగాణ వలసగా గుర్తింపు. వలస కార్మికులకు వారి కష్టాలు. పనుల యొక్క సొంత రాష్ట్రాలకు తిరుగు ప్రయాణం. రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు బంద్. కమర్షియల్ సిలిండర్ల కొరతతో పెరుగుతున్న ఇబ్బందులు. ఇయాటి నుంచి చికెన్ షాపులు బంద్. మార్జిన్ 26 నుంచి ఒకేసారి 16కి తగ్గింపు. పోల్ట్రీ కంపెనీల తీరుపై ఆందోళన. మార్జిన్ తగ్గితే నష్టాలు భరించలేమని ఆవేదన. కంపెనీ దిగి వచ్చే వరకు బంద్ కొనసాగిస్తామంటున్న చికెన్ షాప్ ఓనర్లు. ఇరాన్ అణుకేంద్రంపై ఇస్ఫహాన్ బంకర్ బంబు బాస్టులతో అటాక్ చేసిన అమెరికా. ఇరాన్ అణుకేంద్రంపై దాడి. ఇస్ఫహాన్ పై బంకర్ బంబు బాస్టులతో అటాక్ చేసిన అమెరికా. ఇప్పుడు విజయనాంధ్ర. అసెంబ్లీలో సమస్యలు చర్చకు రాకుండా చేశారు. నేడు పార్లమెంట్ ముందుకు అమరావతి బిల్లు. ఇది శాశ్వత రాజధానిగా అమరావతి తెలుగు వారికి ఎంతో గర్వకారం. టీడీపీ ఎంపీలు కృష్ణదేవరాయలు, కన్షెట్టి. అమరావతిపై కేంద్రం చట్టం. జాతీయ స్థాయిలో పంచాయతీలకు పురస్కారాలు. అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉచిత బస్సుతో మహిళలకు మేలు. 10,000 కోట్లు ఆదా చేసిన మహిళలు. ఆర్టీసీ అభివృద్ధికి అనేక చర్యలు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. మూసీపై ఆన్లైన్లో ప్రజావ్యయ సేకరణ. ట్యాంక్బండ్ శివకు 5 లక్షల ఆర్థిక సాయం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఆసుపత్రి నుంచి సోనియా డిశ్చార్జ్. పసుపు రైతులకు ప్రభుత్వం భరోసా. తడిసిన పసుపు కొనుగోలుకు నిర్ణయం. మార్కెట్ యార్డ్ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం. 2 నుంచి గ్రామ సభల నిర్వహణ. కొత్త పథకాలపై ప్రజలకు అవగాహన. కలెక్టర్తో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్. ఆటో సర్వీసుల గ్యాస్ కొరత తక్షణమే సమస్య పరిష్కరించని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఉత్తమ్ లేఖ. శ్రీశైలంలో అక్రమ విద్యుత్ ఉత్పత్తి నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఏపీ ప్రభుత్వం మండిపడ్డ మంత్రి జూపల్లి
కల్పిస్తున్నారు. కేరళ రాహుల్ ఉధృత ప్రచారం. ఎల్డీఎఫ్ తో బీజేపీ కుమ్మక్క, అందుకే శబరిమల ఘటనపై మాట్లాడడం లేదు. మరోమారు విమర్శలు గుర్తున్న కాంగ్రెస్ నేత. బెంగాలీలను బీజేపీ అవమానం చేస్తుంది, నా ముఖం చూసి మాత్రమే ఓటేయండి. సెంటిమెంటల్ మాటలతో మమత ప్రచారం.